దగ్గర ఉంది. ఇట్లా ఇట్లా ట్రెక్కింగ్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, రైట్ సైడ్ ఏమో మొత్తం లోయలు. ఓ వాట్ ఏ గ్రీనరీ. ఒకసారి ఆ వ్యూస్ చూడండి. వామ్మో, సైడ్కి పడిపోయింది, పని మొత్తం రిమూవ్ చేస్తున్నారు. Hi guys, this is Vishnu. Welcome back to the channel. Good evening from కుంభి వాటర్ ఫాల్. సో ప్రజెంట్ అయితే కుంభి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం. ఈ రోజు వచ్చేసి మన మహారాష్ట్రలో డే 3. కుంభి వాటర్ ఫాల్ కి ఎలా వచ్చినా, ఎలా రీచ్ అయినా, అండ్ వారాహి మూవీ షూట్ లో ఒక స్పాట్ ఉంటుంది చూడండి. ఆ స్పాట్ కి ఎలా వెళ్ళినా అనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో క్లియర్ గా అయితే చూడండి. సో ఇంకేం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. టైం వచ్చేసి 6:27 అవుతుంది. సో ఇప్పుడైతే మన టెంట్ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాం. ప్యాకింగ్ చేసి నైట్ ఆల్రెడీ సగం లగేజ్ వచ్చి ప్యాకింగ్ చేసేసి కవర్ కూడా కట్టేసినాం. సో గైస్, ఇప్పుడే సన్ రైజ్ అయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:42 అవుతుంది. మన లగేజ్ మొత్తం అయితే ప్యాకింగ్ చేసేస్తున్నారు. కిరణ్ అండ్ శివ. కిరణ్ బ్రో, గుడ్ మార్నింగ్. సో బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ చేసేసినాం. ఒకసారి లోంచి స్మోక్ చూడండి ఎట్లా వస్తుందో, పొగ. చలికి అంతే వస్తుంది. అన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మనకు స్టే ఇచ్చారు ఇక్కడ. ఆయన ఇంకా మనకు వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చిండు. ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లగ్ ప్యాకెట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇంకేం లేట్ చేయకుండా తొందరగా బైక్ ఎక్కేసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం మహాబలేశ్వర్కి వెళ్తున్నాం. మహాబలేశ్వర్లో మన కృష్ణా నది అయితే జన్మించింది. గాయస్ ఒకసారి సైడ్స్కి మన హిల్స్ చూడండి. మొత్తం మహాబలేశ్వర్ అంటేనే మొత్తం ఈ మౌంటైన్స్, సీనరీకి వ్యూస్ ఉంటాయి. హిల్ స్టేషన్ మహాబలేశ్వర్ అనేది. ఇప్పుడు మూనార్ ఎట్లా కేరళలో, మహాబలేశ్వర్ కూడా మహారాష్ట్రలో అట్లా. అంటే వన్ ఆఫ్ ద హిల్ స్టేషన్ అంటే చూడండి అలా. మార్నింగ్ రైడ్ అయితే సూపర్ ఉంది. చల్లని వెదరు. స్నానం చేసినాం, అది కూడా చల్లీలతో స్నానం చేసినాం. ఆహా, చలి బాగానే పెడుతుంది. హిల్స్ చూడండి అసలు నోట్లకి నో వర్డ్స్. అసలు మార్నింగ్ ఇంత వ్యూస్ చూసినామంటే ఆ ఎనర్జీ లెవెలే వేరుంటుంది మనది. ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఏమన్నా సీనరీకి వ్యూనా. టీ బ్రేక్ తీసుకుందాం. వా ఒకసారి కింద ఫాగ్ ఎట్లుందో చూడండి మొత్తం. వాట్ ఏ గ్రీనరీ. ఒకసారి ఆ వ్యూస్ చూడండి. వామ్మో, మధ్యలో మొత్తం లోయలాగుంది. టోటల్గా ఫాగి. ఎలా ఉన్నాయి వ్యూస్? ఇచ్చి పడేస్తున్నాయా? ఘాట్ పై నుంచి వాటర్ పడుతున్నాయి. చూడండి మొత్తం వాటర్ పడుతున్నాయి. ఇక్కడ అబ్బా. రైట్ సైడ్లో మొత్తం లోయ ఉంది. లోయలో చూద్దాం. అమ్మా, అసలు లోయ చూడండి. పంచగంగా టెంపుల్ వెళ్ళాలంటే ఇప్పుడే మన మెయిన్ రోడ్ నుంచి ఒక రైట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్ 9 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ దగ్గరికి. డీప్ ఫారెస్ట్ ఉంది టోటల్గా. కానీ ఫారెస్ట్లో వెదర్ మాత్రం ప్రిటీ కూల్గా ఉంది. మొత్తం
ఎట్లా అంటే రోడ్స్ అన్నీ వెట్ అయిపోయినాయి, అసలు ఘాట్లో స్పీడ్ పోనిస్తలేవు. ఒకసారి మిర్రర్ మీద ఫాగ్ చూడండి, మిర్రర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇటా అల్టిమేట్ ఉంది, అసలు అల్టిమేట్ ఉంది. చూపిస్తే ఒకసారి మొత్తం అడ్డం వస్తున్నాయి. ఒకసారి అదే 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 మా ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటే ఆపుతా. ఆ హిల్స్ చూడండి ఎంత లష్ గ్రీన్ తోట ఎలా కనిపిస్తున్నాయో. కరెక్ట్ వ్యూ పాయింట్ ఒకటి లేదు దానికి చూద్దామంటే. సో గైస్, పంచగంగ టెంపుల్ విజిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏంది అంటే మన పంచగంగ టెంపుల్ అనేది కృష్ణానది జన్మించిన ప్లేస్ కాబట్టి సో 2 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి కృష్ణానదికి ఒక టెంపుల్, ఇప్పుడు నేను చూపించిన వీడియోలో కృష్ణానది పుట్టిన ప్లేస్ ఉంది, అది ఒక టెంపుల్. ఇంకొకటి వచ్చేది శివుని టెంపుల్. 2 టెంపుల్ ఉంటాయి. సో 2 టెంపుల్స్ ఉంటాయి. 2 టెంపుల్స్ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్, రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటాయి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. సో 2 విజిట్ చేసుకోవాలి. ఇంకా రియర్ రాఫ్టింగ్ అంటే ఇట్లా బోర్డు అయితే కనిపించింది, చేద్దాం అనుకున్నాం. బట్ అది ఇక్కడ కదంట, సేమ్ మహాబలేశ్వర్ దాటినాక రాయగఢ్ ఫోర్ట్ సైడ్ అంట. సో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ వచ్చేసి రత్నగిరి ఫోర్టు లేదా అంటే ప్రతాప్గఢ్ ఫోర్టు, రెండిట్లో విజిట్ చేద్దాం. లేదు అంటే టైం ఎక్కువ అయిపోయిందా అంటే కుంభి వాటర్ ఫాల్కి వెళ్ళిపోవడమే. మెయిన్గా కుంభి వాటర్ ఫాల్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ 1 o'clock 2 o'clock కుంభి వాటర్ ఫాల్ దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే మనం ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేదంటే ఈవినింగ్ అయిపోయిందో టోటల్ ఫాగి వెదర్ అయిపోతుంది. ఒక్కటి గుర్తుంచుకోవాలి. సో మెయిన్గా ఇన్స్టా 360 వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం డైరెక్ట్ మీతోటి వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అదే ఒకవేళ గోప్రోవి అనుకోండి, డైరెక్ట్ మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటుంది, ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. గాయ్స్ ఒక్కసారి లొకేషన్ చూడండి, ఇది వా ఎంత కిందకుందో లోయ మొత్తం. మొత్తం అక్కడక్కడ హిల్స్, అక్కడ ఆడడం మళ్ళీ ఫాగి వెదర్, పైన మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. హిల్ ఇట్లుందంటే ఫాగ్ ఇట్లా క్రాస్ అయ్యి వెళ్ళిపోతుందా. మళ్ళీ అక్కడక్కడ చిన్న ఇన్లేక లెఫ్ట్ సైడ్లో మొత్తం అక్కడక్కడ చిన్న వాటర్ ఫాల్స్, రైట్ సైడ్ ఏమో మొత్తం లోయలు. దానికి తగ్గట్టు మిడిల్లో ఘాట్ రోడ్. బైక్ ఇప్పుడు ఎంత వాబుల్ అయింది. అక్కడక్కడ మొత్తం ప్యాచెస్ ఉన్నాయి అసలు. దీనికి ఏం కాదు విశ్రమ్కి, బట్ డామినర్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ కట్టినాం కదా, అది ఊకే ప్రతిసారి లూజ్ అయిపోతుంది ఈ ఆఫ్ రోడింగ్ వల్ల. ఇంకా మహాబలేశ్వర్కి రీచ్ కాలేము. ఇంకా మహాబలేశ్వర్కి 10-15 కిలోమీటర్స్ ఉంది. నా బండి ఉంటే ఇందులో ఏమన్నా కిక్కిస్తుంది, బట్ ఇది కూడా మస్తు కిక్కిస్తుంది. కొంచెం టర్నింగ్ దగ్గర స్లో ఓ అబ్బా వా, ఇది క్రేజీ. ఇది కరెక్ట్ వ్యూ ఇస్తుంది. గొంతు పట్టుకున్నది. రేపు మాల్సేజ్ ఘాట్ వెళ్తాం,
రేపు కూడా ఇలాంటి వ్యూసే ఉంటాయి మళ్ళీ. మేబీ రేపు ముంబై వెళ్దామా లేదంటే ఇటు కాలు వాటర్ ఫాల్ సైడ్ వెళ్దామా ప్లాన్ ఒకసారి నైట్ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు క్లారిటీ వస్తుంది. కాలు వాటర్ ఫాల్ సైడ్ ఒక వేరే సైడ్ అయిపోతుంది. ఇది ఓ అమ్మా ఏముంది ఇది, వా వా. ఒకసారి ఇటు సైడ్ ఘాట్ చూపిస్తా. వామ్మో వామ్మో ఎంత సీనరిక్ రూట్ ఉంటే వా. వాటర్ అనేది మొత్తం ఇక్కడి నుంచి వెళ్తుంది. అమ్మమ్మమ్మ. కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే అయిపోయినాయి. మేబీ మన వీడియోలో ఎంట్రో కూడా అదే షాట్ ఉంటుంది. మస్తు వచ్చింది ఆ షాట్. ఇవి ప్రతి ఒక్క వ్యూ పాయింట్ దగ్గర ఆగి వెళ్ళే వరకల్లా చాలా లేట్ అవుతుంది. బట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతలేం కొన్ని తొందరగా, బట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం మంచిగా. టైం వచ్చేసి 10:24 అవుతుంది. వామ్మో 1 o'clockకి కాలువ దగ్గర ఉండాలిరా. సారీ, కుంభి వాటర్ ఫాల్ దగ్గర ఉండాలి 1 o'clock. ఈ కుంభి వాటర్ ఫాల్స్ నాకు రెండు కుంభి కేకే కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంటే. వా, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఏదో మస్తుంది. మామా తొందరగా వచ్చేసేయండి ఈ అక్టోబర్లోనే, లేదంటే నవంబర్ లాస్ట్. వెదర్ మాత్రం మనకు సింపుల్గా హెవీ రెయిన్స్ ఉండవు, జస్ట్ నార్మల్గా కొంచెం లైట్ రెయిన్స్ ఉంటాయి అంతే. మళ్ళీ ఇప్పుడు గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సో తొందరగా రావాలనుకుంటే అక్టోబర్ నవంబర్లోనే రండి. బాబా ఇచ్చి పడేస్తుంది ఒక్కొక్క వ్యూ. మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి మొత్తం స్ట్రాబెర్రీ ఫార్మ్స్. మన ఇండియాలో 85% స్ట్రాబెర్రీ అనేది మహాబలేశ్వర్లోనే పండిస్తారు. రియర్ రాఫ్టింగ్, हेलो रियर राफ्टिंग महाबलेश्वर 500 रुपीज चार्ज है और 13 किलोमीटर का राइड 1500 1500 यहाँ से अभी नहीं होने वाला है. अभी सेकंड पॉइंट जाना है 7 किलोमीटर 7 किलोमीटर से, फिर वहाँ से 30. हमारे घर से तुम्हारे घर से नहीं, आप खुद के गाड़ी से जाना है. ओके 7 किलोमीटर इधर से इधर नहीं, इधर ही नीचे आगे हमारा आदमी रहता है वो लेके जाएगा. ओके. कितने लोग हैं? 3 कितने हैं अभी? एक पर्सन को कहते हैं 1500 रुपीज 1500 1 पर्सन. हाँ. राफ्टिंग कितने किलोमीटर रहता? 13 किलोमीटर का. 13 కిలోమీటర్స్ రాఫ్టింగ్ 13 కిలోమీటర్స్. సో గైస్ పంచర్ అయితే అయిపోయింది, పంచర్ చేయించేసినాం. మా పంచర్కి 150 అంట, మన దగ్గర 70-80 రూపీస్ మహా అంటే 100 ఉంటుంది. ఇక్కడేమో పంచర్కి 150 రూపీస్ అంట. ఓకేలా ఇలాంటి హిల్ స్టేషన్లో ఇక ఉంటుంది, ఏం చేయలేము. వాళ్ళేమో ముందే వెళ్ళిపోయారు, దగ్గర 5 కిలోమీటర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం పీస్ఫుల్గా హాయిగా వెళ్ళిపోదాం. ఇంకా బ్యాక్ సైడ్ ల్యాండ్ స్లైడ్ అయింది, ఇదంతా రిమూవ్ చేసేసారు. ఓహో ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. సైడ్కి పడిపోయింది, దాన్ని మొత్తం రిమూవ్ చేస్తున్నారు. ఈ ఘాట్ ఎలా ఉందంటే, మనం కేరళలో మోడా నుంచి కోయంబత్తూర్ వెళ్ళినాం చూడండి ఆ రూటు. బట్ ఆ రూట్కి ఈ రూట్కి డిఫరెంట్ ఏంటి అంటే, అక్కడ మొత్తం టీ గార్డెన్స్ ఉంటుండే పైన కింద, బట్ ఇక్కడ ఫారెస్ట్ ఉంది. మొత్తము జారిపోయి కింద పడిపోతుంది, మట్టి లూజ్ అయిపోయి ల్యాండ్ స్లైడ్ అవుతుంది. సో వా, ఎంట్రీకి ఇలాంటి వాటర్ ఫాల్ ఒకటి కనిపిస్తే ఒక మైండ్లో ఒక రిఫ్రెషింగ్ అన్న ఫీల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ల్యాండ్ స్లైడ్ అయి పడిపోతుంది.
ఆల్రెడీ రాళ్ళు వచ్చి పడ్డట్టున్నాయి నాకు తెలిసి. సేమ్ కేరళలో ఆ వ్యూస్ ఉన్నాయి ఆ టీ గార్డెన్స్ది, సేమ్ అదే గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు. సేమ్ అప్పుడు కూడా అంతే సేమ్ అనిపించింది ఆ ఘాట్ కూడా. ఆ రోజు కూడా అక్కడ కూడా వర్క్ జరుగుతున్నాయి, రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇంకెవరైనా మన సౌత్ ఇండియా వీడియోస్ ఇంకా మిస్ అయితే కింద అయితే ప్లేలిస్ట్లో ఉంటాయి మన సౌత్ ఇండియా వీడియోస్, ఒకసారి వెళ్ళి చూడండి. వామ్మో, ఒకసారి బ్యాక్ సైడ్ హిల్స్ చూడండి, లెఫ్ట్ సైడ్లో సేవాదాన్ హిల్స్ ఎంత బాగున్నాయో. అక్కడ ఫాగి వెదర్, క్లౌడ్స్ వచ్చి హిల్స్కి టచ్ అవుతున్నాయి, ఎంత హైట్ ఉన్నాయి. మన గోప్రో వీడియోలు ఏంటి అంటే చిన్నగా కనిపిస్తాయి, బట్ మన రియల్ ఐస్ తోటి చూసింది వేరుంటుంది. ఓ ముందు రోడ్ మొత్తం కృంగిపోయింది. థ్యాంక్ యూ అన్న సైడ్ ఇచ్చినందుకు. అరే ఓ సైడ్ ఇద్దరు సైడ్ అవుతా జానా సైడ్ అవునా. ఇక్కడ వర్క్ జరుగుతుంది, కింద పైప్ లైన్ వేస్తారు నాకు తెలిసి. మొత్తం సైడ్కి మొత్తం ఆ పైప్స్ తెచ్చారు కదా, పైప్ లైన్ వేస్తారు. సో మన ఫుడ్ తినడం అయితే అయిపోయింది. ఈరోజు మాత్రం డబుల్ రేట్ అయింది, 625 రూపీస్ అయింది. శివ ఫుడ్ ఎట్లుంది? 5కి రేటింగ్ ఎంత ఇస్తావు? రోటీ ఒక్కటి బాగుంది అంతే. అంబియన్స్ అయితే బాగుంది, వ్యూ బాగుంది, అంబియన్స్ అయితే గుడ్ ఉంది. రత్నగిరి లెఫ్ట్, మహాడ్ రైట్ సైడ్ వెళ్తే మనం పూణే సైడ్ నుంచి వెళ్తాం, ఇటు సైడ్ ఏమో రత్నగిరి సైడ్ వెళ్తాం. అబ్బా రోడ్ మస్తు ఉంది అది. మన సైడ్ కూడా ఇలా చేయాలి యూ టర్న్స్ ఇట్లా, అప్పుడే ఏ యాక్సిడెంట్స్ కావు. బట్ ఇదేంటంటే హిల్ స్టేషన్, ఇప్పుడు కొంచెం హైవే దొరికింది, సో మనం టైమింగ్ని సేవ్ చేయొచ్చు. ఇక్కడ 104, ఓకే మన దగ్గర 108 అంతే ఉంది. మహారాష్ట్ర మొత్తం 104 ఉంది, కర్ణాటకలో 103 ఉంది. 500కి ఫుల్ ట్యాంక్ అయింది. ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ ఉంది, బట్ ఏంది నైట్ కుంభి వాటర్ ఫాల్ ఇవన్నీ ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, ఇక నైట్ పెట్రోల్ దొరుకుతలేదో డౌటే, అందుకే ముందే కొట్టించేస్తున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తున్నాం. 560 దాకా పట్టింది. ముందు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి అక్కడ, అది మనం పోయే కుంభి వాటర్ ఫాల్ కాదు, ఏదో వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. జస్ట్ ఇంకొక 9 కిలోమీటర్స్ మాత్రమే, జస్ట్ ఇంకొక 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది కుంభి వాటర్ ఫాల్ దగ్గరికి. రోడ్ కూడా 4 లైన్ కాస్త 2 లైన్ అయింది, 2 లైన్ కాస్త ఇప్పుడు 1 లైన్ అయింది. లాస్ట్ వరకు ఇదే రోడ్ ఉంటుంది మ్యాక్సిమం, దాని తర్వాత మేబీ ఆఫ్ రోడింగ్ వస్తుండొచ్చు, మట్టి రోడ్. ఇగో ఇలాంటి పాస్ ఒకటి ఇచ్చారు, ఎంట్రీ టికెట్. ఎగ్జిట్ టైం 6. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 1 పర్సన్కి 30 రూపీస్ అంట. 6 o'clockకి క్లోజింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 2:38 అవుతుంది. రీచ్ అవ్వాలంటే ఫస్ట్ టన్నెల్ని అయితే క్రాస్ కావాలి. వామ్మో ఫుల్ చీకటి ఉంది మొత్తం. ఆహా ఏమన్నా చల్లగా ఉంది లోపల,
ఫ్రిడ్జ్లో ఉన్నట్టు. ఓ కింద వాటర్ కూడా ఉన్నాయి టోటల్గా. ఓ పైన చినుకులు పడుతున్నాయి. ఇది కుంభి వాటర్ ఫాల్ మెయిన్ వ్యూ పాయింట్. నుంచి ఎగ్జిట్ కాగానే రైట్ సైడ్లో ఫస్ట్ కనిపించేది ఇది కుంభి వాటర్ ఫాల్ టాప్ వ్యూ. ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, ఇంకో టోటల్గా 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇదొకటి, ఇంకోటి అటు సైడ్ నుంచి, ఇంకొకటి వారాహి మూవీలో ఉంటుంది అది. సో అటు సైడ్ వెళ్తే వెళ్ళిపోదాం. రైట్ సైడ్ వ్యూ చూడండి. అబ్బా వ్యూ చూడు అన్నప్పుడే ఇలాంటి చెట్లు అడ్డం వస్తాయి. సో అండ్ ఇది కుంభి వాటర్ ఫాల్. అది ఫ్రంట్ వ్యూ ఇంతకు ముందు చూపించింది. ఇది వచ్చేసి వారాహి మూవీలో ఒక స్పాట్ ఉంటుంది చూడండి, ఇది అది దగ్గర ఉంది. ఇట్లా ట్రెక్కింగ్ చేయాలి. వెళ్దాం అనుకుంటున్నా, చూద్దాం. మరీ రిస్క్ అయితే వద్దాం, వెళ్ళిపోదాం, అవసరం లేదు. సింపుల్గా ఉంటే వెళ్ళిపోదాం. ఎందుకంటే మరీ వర్షం కూడా లేదు, వెట్టి కూడా లేదు. బట్ అదైతే చాలా రిస్క్ అసలు. చూసి ఎలా ఉంటుందో. సో గాయస్ ఇప్పుడైతే పాలైతే పోస్తున్నాం. రైట్, ఓకే.